ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనాన్ని చూసుకుందాం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిజం ఇచ్చును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాక్యాన్ని ఇక్కడ చూస్తా ఉన్నామండి. బాప్తిజం ఇచ్చి యోహాను ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మారు మనస్సు నిమిత్తము నేను మీకు నీళ్లలోను బాప్తిజం ఇస్తా ఉన్నాను. అయితే నా వెనకాల యేసుక్రీస్తు ప్రభువారు రాబోతా ఉన్నారు. ఆయన చెప్పులు మోయిచకైనను నేను పాత్రుడను కాను. ఆయన నాకంటే గొప్పవాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉంది. నేను సేవకుణ్ణి, ఆయన ప్రభు అయి ఉన్నాడు, దేవుడై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మీకు పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిజము ఇస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చక్కటి వాక్యాలు కదండి. బాప్తిజం ఇచ్చి యోహానులాగా మనము కూడా చెప్పగలగాలి, నేను దీన సేవకుడిని, నా ప్రభువు గొప్పవాడు. ఆమేన్. ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది కదండి. కొంతమంది ఎందుకో చాలా ఎక్స్ట్రా చేస్తూ కదండి, మేమే గొప్ప వ్యక్తులము మేమే దేవుడు అన్నట్టుగా ఒక సందర్భంలో అంత ఫీలింగ్లో మాట్లాడుతూ గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేస్తూ మా లోపటనే శక్తి ఎంత ఉంది, ఇక మేము ప్రార్థన చేస్తేనే అన్నీ జరుగుతున్నాయి అన్నట్లుగా ఫీలింగ్ అవుతా ఉంటాం. ప్రభు హెచ్చింపబడాలి, దేవుని సేవకుడు తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆయన గొప్పవాడు, మనం దీనులుగా జీవించాలి కదండి. బాప్తిజం ఇచ్చినంత మాత్రాన లేదా వాక్యాన్ని బోధించినంత మాత్రాన మనం ఏదో గొప్ప వ్యక్తులం కాదు, కానీ దీన సేవకునిగా మనము జీవించాలి. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేసినప్పుడు కార్యాలు చేసేది ప్రభువే, స్వస్థపరిచేది అద్భుతాలు చేసేది ప్రభువే, మనం కాదు. ప్రార్థన చేసిన ఆ ప్రభు చేస్తున్నాడు కాబట్టి ప్రభుని హెచ్చించాలి, నువ్వు హెచ్చించుకోవద్దు. ఆమేన్. అయితే ప్రభు ఇక్కడ మాటలు మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిజం ఇస్తారని ఇక్కడ మాట రాయబడ్డది. మొదటగా మనం అందరం కూడా మన పాపాలు ఒప్పుకొని మారు మనస్సు నిమిత్తము బాప్తిజం నీళ్ళలో తీసుకుంటాం. అయితే పరిశుద్ధాత్మ నింపుదల కోసం కూడా మనం ప్రార్థన చేసి ఆ అగ్నితోటి కాల్చబడి హల్లెలూయ కదండి, పరిశుద్ధాత్మ వలన కూడా మనము నడిపింపబడాలి. పరిశుద్ధాత్మ బాప్తిజం మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ లేడు అని చెప్పేవారు ఎక్కువైపోయినారు కదండి. అగ్నితో కాల్చబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, రూపాంతరపరచబడాలి. కేవలం భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ కాదండి. ఒక వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడనిదే యేసు ప్రభువని, దేవుడని, రక్షకుడని ఒప్పుకోలేడు. నింపబడితేనే ఒప్పుకోగలడు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావా? అసలు నీవు బాప్తిజం తీసుకున్నావా? మొట్టమొదటిగా నీవు పాపాల నిమిత్తం నువ్వు పశ్చాత్తాపడినావా? మారుమనసు పొందినావా? నూతన జీవితాన్ని ఆరంభించినావా? కేవలం ఈ శరీర సంబంధిగా, లోక సంబంధిగా జీవిస్తూ దేవునికి దూరంగా జీవిస్తున్నావా? ఈరోజు నువ్వు మారాలి, మారి దేవుని బిడ్డగా అవ్వాలి. హల్లెలూయా. బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మ కొరకు పట్టుదలతో ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తిగా ఈ లోకంలో సాక్షి జీవితం కలిగి ఉండాలి. శరీర సంబంధిగా, లోక సంబంధిగా, తిండిపోతుగా, త్రాగుబోతుగా, సోమరిపోతుగా ఉండొద్దు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు వైపు చూడు. నీ పాపాలు ఒప్పుకొని నీవు బాప్తిజం తీసుకొని ప్రభు మార్గంలో నడుచుకుంటే నిత్య జీవానికి చేరుకుంటావు, పరలోకం నువ్వు చేరుకుంటావు. ఈ లోక సంబంధిగా జీవిస్తే ఈ లోకము, శాపము, పాపము నిన్ను నరకానికి తీసుకొని వెళ్తాయి. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి కూడా మారు మనస్సు పొంది రక్షింపబడి
పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని పరిశుద్ధాత్మతో నింపబడి నీకు సాక్షులుగా నిలబడే కృప మా అందరికి అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం.